అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఇంట్లో పనులు కొంచెం లేట్‌గా స్టార్ట్ అయినాయండి. మాస్టారు స్కూల్‌కి వెళ్ళాలి గదా! మార్నింగు టిఫిను రెడీ చేస్తున్నాను. ఇడ్లీ వేస్తున్నానండి. ఇడ్లీకి ఈరోజు నేను చట్నీ ప్రిపేర్ చేయలేదు. మాస్టారు సాంబార్ కావాలన్నారు. ఇడ్లీ సాంబార్ అంటే మాస్టారుకి చాలా ఇష్టం. అసలే పనులన్నీ లేట్‌గా అవుతుంటే సాంబార్ చేయమన్నారండి. సాంబార్ చేస్తే లంచ్ బాక్స్‌లోకి కుదరదు గదా! మళ్ళా వేరే కర్రీ ప్రిపేర్ చేయాలి. అయినా గూడా సాంబార్ అడిగారని సాంబార్ చేస్తున్నాను. ఇడ్లీ మాస్టారుకి, మా బాబు వరకే వేశానండి. నాకు సాంబార్, ఇడ్లీ అంటే అస్సలు ఇష్టముండదండి. అందుకోసం నేను ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సాంబార్ ఏంటి కొంచెమే చేశాననుకుంటున్నారు గదా! హాఫ్ వరకు తీసి పక్కన పెట్టానండి. ఎందుకంటే రైస్‌లో తినేటప్పుడు మేము బెల్లం వేసుకోము. కానీ ఇడ్లీలో తినేటప్పుడు కొంచెం తీపనేది ఉంటే బావుండిద్ది గదా! సాంబార్ కలరు అలా ఉందేంటి అనుకుంటున్నారు గదా! సాంబార్ పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఒకసారి ఒక వీడియోలో ఎలా చేయాలో చూపిచ్చాను. ఆ వీడియో ఒకసారి చూడండి. మనం బయట తెచ్చే సాంబార్ పొడి కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే సాంబారు అరోమా చాలా బావుండిద్ది. తర్వాత మాస్టర్‌కి లంచ్ బాక్స్‌కి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. రాజ్మా కర్రీ చేస్తున్నానండి. రాజ్మా కర్రీ అచ్చం మనకి డాబా స్టైల్‌లో లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చపాతీకి, పూరీకైనా బావుండిద్దండి. రైస్‌కి గూడా బావుండిద్ది. ఈ కర్రీ కోసం రాత్రే రాజ్మా నానబెట్టేసానండి. ఎక్కువ సేపు నానాలి. లేకపోతే మనకి ఉడకవనమాట. కుక్కర్‌లో వేసి కొంచెం సాల్ట్ వేశాను. 5, 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేశాను. తర్వాత బాగా పండిన టమాటాలు 3 మిక్సీ వేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేశానండి. బిర్యానీ ఆకు, లవంగ, చెక్క వేశాను. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన పెద్ద పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసి వేశాను. రాజ్మా కర్రీ ఎప్పుడు చేసినా మా బాబు ఎక్కువ పూరి గాని, చపాతీ గాని అడుగుతాడండి మధ్యాహ్నం లంచ్‌కైనా గూడా. పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే సాల్ట్ వేసి మూత పెట్టేసానండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా పండిన 3, 4 టమాటాలు మిక్సీ వేశాను కదా! ఆ పేస్ట్ అనేది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి. లాస్ట్‌లో వేస్తాను. ముందే వేస్తే మనకి టమాటా అనేది మగ్గిపోకుండా అడుగంటుతుంది. రాజ్మా కర్రీ కన్నా నేను ఎక్కువ గుగ్గిల్ ప్రిపేర్ చేస్తానండి. టమాటా మిక్సీ వేసాం గదా! ఇప్పుడు టమాటా మొత్తం పూర్తిగా మగ్గిపోవాలి. లంచ్ బాక్స్ పని ఉంటే మనకి వంటగదిలోనే సరిపోతుంది పనంతా. ఈ కర్రీకి రెడ్ చిల్లీ పౌడర్ గూడా చాలా తక్కువే సరిపోతుందండి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా వేశాను. పావు టీ స్పూన్ వరకు గరం మసాలా గూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసానండి. ఈ కర్రీ చపాతీకి, పూరీకి కూడా చాలా బావుండిద్దండి. రాజ్మా ఉడకాలంటే విడిగా ఉడకపెట్టడానికి చాలా టైం పడుతుంది. కుక్కర్‌లో అయితే 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. రాజ్మా కంపల్సరీగా కర్రీకైతే ఓవర్ నైట్ నానబెట్టాలండి. అలాగే విజిల్స్ కూడా 5 రావాలి. లేకపోతే మనకి రాజ్మా అస్సలు ఉడకదండి. గట్టిగా అనిపిచ్చిద్ది. మనకి ఎక్కువ కర్రీ తినాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువ వేసుకోండి. ఎక్కువ కర్రీ తినొచ్చు. సాల్ట్ వేయలేదు గండి. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అయినప్పుడే వేశాను. ఇప్పుడు వాటర్ గూడా వేసాం గదా! వాటర్ సెపరేట్‌గా వేయమాకండి. మనకి రాజ్మా ఉడికేటప్పుడు ఉండే వాటర్ అయితేనే సరిపోతుంది. ఆ వాటర్‌తోనే సహా వేసేయండి. ఎక్కువ పోషకాలుంటాయి దాంట్లోనే. ఆడపిల్లలకైతే చాలా మంచిదండి ఈ రాజ్మా. దీంతో వెజిటబుల్ బిర్యానీలాగా రాజ్మాతో గూడా బిర్యానీ చేసుకోవచ్చు. రాజ్మాతో బిర్యానీ చేస్తే రాజ్మా కలరే వచ్చిద్దండి బిర్యానీ గూడా. కర్రీ అంతా దగ్గరకు పడిన తర్వాత లాస్ట్‌లో కస్తూరి మేతి ఒక స్పూన్ వరకు వేయండి. అరోమా బావుండిద్ది. అస్సలు స్కిప్ చేయొద్దు. ఫైనల్‌గా కొత్తిమీర చల్లేసుకుంటే రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ రెడీ అయిపోయిందండి. మాస్టర్‌కి టిఫిన్ పెట్టేసాను. ఒక స్టవ్ మీద రైస్ కూడా పెట్టాను.
రాజ్మా కర్రీ కంపల్సరీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుండిద్దండి. మధ్యాహ్నం పుల్కా చేసుకున్న రైస్‌లోకి కూడా దేనికైనా కూడా సెట్ అవుతుంది. టిఫిన్ చేసిన తర్వాత మాస్టారు స్కూల్‌కి వెళ్ళిపోయారు. నేను ముందు రోజే ఓవర్ నైట్ ఓట్స్ నానబెట్టానండి. ఓవర్ నైట్ ఓట్స్ అంటే తెలుసు కదా మీకు. కాచి చల్లార్చిన పాలల్లో ఓట్స్ వేసుకొని ఒక స్పూన్ వరకు చియా గింజలు కూడా కలిపానండి. ఓవర్ నైట్ ఓట్స్ చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. నేనైతే అప్పుడప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ ఇలా కలుపుకొని తినేస్తాను. దీంట్లో మనకి నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత తినేటప్పుడు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకోవచ్చు. నేనైతే పిస్తా, అలాగే గుమ్మడి గింజలు, బాదం పలుకులు వేశాను. చాలామంది అయితే ఇలానే తినేస్తారు. నేనైతే కొంచెం చాక్లెట్ సిరప్ వేశాను. లేకపోతే హనీ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజు నేనేం తిననండి. ఒక్కోసారి స్ప్రౌట్స్ తీసుకుంటాను. ఒక్కోసారి ఇలా ఓట్స్ లేకపోతే టిఫిన్ అయినా చేసేస్తాను. మా బాబు కూడా టిఫిన్ తినేసాడండి. నేనైతే ఓట్స్ తింటున్నాను. న్యూస్ పేపర్ చదవటం అంటే నాకు చాలా ఇష్టం అండి. కంపల్సరీగా పేపర్ అంతా చదివేస్తాను. మార్నింగ్ మాస్టారు వెళ్ళిన తర్వాత ఇట్లా ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటాను. మాస్టారు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి వంటగదంతా క్లీన్ చేసుకొని గిన్నెలేమన్నా ఉంటే కడిగేయాలండి. టిఫిన్ అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్‌లో ఫ్లోర్‌లో ఉండే లేడీస్ మొత్తం కూరగాయల మార్కెట్‌కి వెళ్ళొచ్చాము. ఈ రోజైతే టీ పెట్టలేదండి. టీ రోజు తాగాలని ఏమి రూల్ లేదు. అప్పుడప్పుడు గ్రీన్ టీ గానీ, నార్మల్ టీ గానీ మాస్టర్ తాగుతారు. హస్బెండ్, వైఫ్ ఇద్దరు ఆఫీస్‌కెళ్ళాలంటే ఇంట్లో పనులు ఎంత హడావుడిగా ఉండిద్దో. మనం ఇంట్లో ఉంటాం కాబట్టి నిదానంగా పని చేసుకోవచ్చు వాళ్ళెళ్ళిపోయిన తర్వాత. మధ్యాహ్నం వరకు ఇంట్లో పనులు సరిపోయినాయండి. మధ్యాహ్నం మా ఫ్లోర్‌లో లేడీస్ మొత్తం గవ్వలాట ఆడుకున్నాము. చిన్నప్పుడైతే ఈ ఆట ఎక్కువ ఆడామండి. మేము చిన్నప్పుడైతే గవ్వలు గూడా లేవు. చింతపండులో ఉండే గింజలతోనే ఎక్కువ ఆడేవాళ్ళం. మా ఫ్లోర్‌లో ఉండే ఆంటీ వాళ్ళందరూ చాలా మంచివాళ్ళండి. బాగా కలిసిపోతారు. మేము ఈ అపార్ట్మెంట్‌కొచ్చి 11 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు మాకెవరో తెలీదు. కానీ బాగా కలిసిపోతారు. అందరూ ఇంట్లో పనులయిపోయిన తర్వాత మధ్యాహ్నం కంపల్సరీగా ఈ గేమ్ ఆడుకుంటాము. రైట్ సైడ్ ఉన్నవాళ్ళు నారాయణమ్మ ఆంటీ అండి. లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళు సుజాత ఆంటీ. ఎదురుగా ఉంది తను నా ఫ్రెండ్ అండి. ఎటెళ్ళినా కూడా అందరం కలిసే వెళ్తామండి. కూరగాయలకి వెళ్ళినా, ఫంక్షన్‌కి వెళ్ళినా, అలాగే టెంపుల్స్‌కి వెళ్ళినా కూడా అందరం కలిసి వెళ్తాము. సరదాగుంటుంది. అపార్ట్మెంట్‌లో మా ఫ్లోర్ అంతా ఎప్పుడు సరదాగా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ హౌస్ వైఫ్స్ కాబట్టి. పిండి వంటలు చేసుకున్నా కూడా అందరం కలిసే చేసుకుంటాము. విజయవాడ షాపింగ్‌కెళ్ళినా కూడా అందరం కలిసే వెళ్తాము. కొత్త వంటకం ఏం చేసినా కూడా వాళ్ళే చూపిస్తారండి. వీడియోస్ చూసి కూడా పనంతా అయిపోయిన తర్వాత ఫ్లోర్‌లో చైర్స్ ఏసుకొని గూడా ఎక్కువసేపు ముచ్చట్లు చెప్పుకుంటామండి. స్టెప్స్ మీద కూర్చున్న వాళ్ళు చిట్టెమ్మ ఆంటీ అండి. ఒక్కోసారి ఇద్దరిద్దరం లేకపోతే ముగ్గురం ముగ్గురం గూడా ఆడుకుంటాము. ఇంతకీ ఈ గేమ్‌లో మా ఫ్రెండు నేను ఓడిపోయామండి. ఆంటీ వాళ్ళే గెలిచారు.
మాకన్నా ఎక్కువ ఆంటీ వాళ్ళే పందాలు వేస్తారండి. ఎందుకంటే బాగా సీనియర్లు కదా. అంతేనండి, ఈరోజు బ్లాగ్ ఇలా గడిచిపోయింది. ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ చేయండి. రాజ్మా కర్రీ ఎలా ఉందో. అలాగే గవ్వలాట మీరు ఎప్పుడన్నా ఆడారేమో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దా